హాఫ్ కప్ శనగపప్పుని 1 కప్ వాటర్ వేసి నానబెట్టుకోండి. 1/4 కప్ రైస్, కొంచెం పెసరపప్పు, కొంచెం ఉప్పు, కొంచెం కొబ్బరి పొడి, వాటర్ వేసి పక్కన ఉంచుకోండి. పులిహోర కోసం 1 కప్ రైస్, 2 కప్స్ వాటర్ వేసి 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 2 పచ్చిమిరపకాయలు వేసి పక్కన ఉంచుకోండి. బెల్లం పాయసం కోసం 1 కప్ రైస్, 1 స్పూన్ శనగపప్పు, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి పక్కన ఉంచుకోండి. 1/4 కప్ పెసరపప్పును కాసేపు వేయించుకుని రైస్ వాటర్లో వేసేసుకున్న తర్వాత ఈ 3 కూడా ప్రెషర్ కుక్కర్లో కానీ కరెంట్ కుక్కర్లో కానీ పెట్టేసి కుక్ చేసుకోండి. హాఫ్ కప్ శనగలు నైట్ అంతా నానబెట్టుకుని అందులో కొన్ని కొబ్బరి ముక్కలు వేసి మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసి అందులోనే 4 కప్స్ వాటర్ వేసి బాయిల్ చేసుకోండి. సలిమిడి కోసం కొంచెం వరిపిండి, బెల్లం, కొబ్బరి నెయ్యి వేసి కలుపుకోండి. కొంచెం పెసరపప్పు నానబెట్టుకుని వేసుకుంటే చలిమిడి వడపప్పు రెడీలోగా. కుడుముల కోసం వాటర్ బాయిల్ అవుతున్నాయి. 2 స్పూన్స్ 2 కప్స్ నూక యాడ్ చేసుకోండి కలుపుతూ. పానకం కోసం కొంచెం బెల్లం పొడి, మిరియాల పొడి, యాలకుల పొడి కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కుడుముల్లోకి అరచెక్క కొబ్బరి యాడ్ చేసుకుని మూత పెట్టి 5 to 7 minutes కుక్ చేసుకోండి. ఇంకో 10 minutesలో రైస్ బాయిల్ అయిపోతుంది. అనగా బెల్లం పాయసం కోసం 2 కప్స్ పాలు, 2 కప్స్ వాటర్ వేసి పక్కన బాయిల్ చేసుకోండి. గోధుమ నూక ప్రసాదం కోసం కొంచెం నెయ్యి, 1 కప్ గోధుమ నూక వేసి 3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత 3.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత 1/4 నుంచి 1.5 కప్ వరకు యాడ్ చేసుకోండి షుగర్. ఈలోగా రైస్ ఐటమ్స్ అన్నీ బాయిల్ అయిపోయినాయి. పులిహోర కోసం రైస్ని చల్లారబెట్టుకుందాం. ఇంతలోనే బెల్లం పాయసం కోసం పాలు కూడా పొంగొస్తున్నాయి. ఒకసారి కలుపుకొని ముందుగా ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. కుక్ చేసుకోండి. ఈలోగా గోధుమ నూక ప్రసాదం దగ్గరికి వచ్చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ప్రసాదంలోకి యాడ్ చేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ కలుపుకుంటే గోధుమ నూక ప్రసాదం రెడీ. బెల్లం పాయసం కన్సిస్టెన్సీ కూడా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి నెయ్యిలో జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేయించుకోండి. 2 to 3 minutes తర్వాత 3 కప్స్ బెల్లం యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే బెల్లం పాయసం రెడీ. పులిహోర కోసం ఆయిల్, గ్రౌండ్ నట్స్ కొంచెం వేగిన తర్వాత అందులో జీడిపప్పు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని కాసేపు వేయించుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం, కరివేపాకు, ఇంగువ యాడ్ చేసుకుని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత రైస్లోకి యాడ్ చేసుకోండి. ఫుల్గా చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి, లేదంటే చేదొస్తుంది. ఈలోగా కుడుములు నూక ఇంకా లైట్గా గోరువెచ్చగా ఉంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మధ్య మధ్యలో చేతిని తడి చేసుకుంటూ ఇలా కుడుములు చేసుకోండి. ఇడ్లీ ఉడికించుకున్నట్టు ఒక 10 minutes ఉడికించుకోవాలి. అంతే, కుడుములు రెడీ. ఈలోగా పులిహోర చల్లారిపోయింది కాబట్టి 2 నిమ్మకాయల రసం యాడ్ చేసుకుంటే నిమ్మకాయ పులిహోర రెడీ.